విశాఖ బీచ్లో ₹1.5 కోటి వ్యయంతో ఏర్పాటు చేసిన ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ఏమైందో విశాఖ ప్రజలకు అర్థం కావడం లేదు. జిల్లా కలెక్టర్ మల్లికార్జున తన సొంత నిర్ణయంతో ఈ ఫ్లోటింగ్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి అభాసుపాలైన విషయం తెలిసిందే. ప్రారంభమైన మరుసటి రోజే ఇది సముద్రంలో కొట్టుకుపోయింది. అప్పుడు కూడా తన తప్పును ఒప్పుకోకుండా అది కొట్టుకుపోవడం కాదు, మీడియా వక్రీకరించింది, మెయింటెనెన్స్ కోసం ఆపాం అంటూ కలెక్టర్ మల్లికార్జున కథలు చెప్పి అప్పటికి తప్పించుకోవడానికి ప్రయత్నించారు. వారంలో తెరుస్తాం, 10 రోజుల్లో తెరుస్తామంటూ దాటవేసుకుంటూ వచ్చారు. అప్పటికి నిపుణులందరూ ఈ సముద్రంలో ఫ్లోటింగ్ బ్రిడ్జ్ నిలబడదు అంటూ చెప్పారు. వారి మాటలను కూడా వినిపించుకోలేదు. ఇటువంటి ప్రాజెక్టులు టూరిజం శాఖ ద్వారా ఏర్పాటు జరగాలి, కానీ వారి ప్రమేయం లేకుండా VMRDA కమిషనర్ కూడా అయిన మల్లికార్జున తన సొంత నిర్ణయంతోనే ఫ్లోటింగ్ బ్రిడ్జ్ ప్రాజెక్టును చేపట్టారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఎక్కడుందో తెలియదు. ఆ ₹1.5 కోటి జవాబుదారీ ఎవరో తెలవదు. మల్లికార్జున హయాంలో VMRDAలో ఇలాంటి ప్రాజెక్టులు అనేకం ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. వీటిపై దర్యాప్తు చేయాలని ప్రజా సంఘాలు కోరుతున్నాయి.